హాయ్ అండి, నేను మీ డాక్టర్ లావణ్య సంబంధి. ఇవాళ టాపిక్ వచ్చేసరికి పిల్లలకి బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు బేబీకి బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేశారు, మీ ఫీడ్ సరిపోవట్లేదని. సో ఏం చేస్తారు? ఖచ్చితంగా మీరు బాటిల్స్ యూస్ చేస్తే 4 to 5 బాటిల్స్ అనేవి మినిమం మెయింటైన్ చేయండి. అండ్ బాటిల్స్ వచ్చేసరికి మీరు మిల్క్తో యూస్ చేసిన తర్వాత కంపల్సరీ హైజీన్, స్టెరిలైజేషన్ అనేది చూసుకోవాలన్నమాట. అవి 10 to 15 మినిట్స్ పాటు ఖచ్చితంగా బాయిల్ చేయాలి. ఆర్ మీరు ఆటోక్లేవ్ స్టెరిలైజర్ ఏమైనా ఉంటే దాంతో వాడుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయండి. అండ్ నిపుల్స్ వచ్చేసరికి ఎవ్రీ 1 month చేంజ్ చేయాలన్నమాట. అండ్ బాటిల్ ఎప్పుడైతే కలర్ హేజీగా ఆర్ వైటిష్గా అయిపోయిందంటే ఇట్స్ హై టైం, ఇంకా బాటిల్ మార్చాల్సిన టైం వచ్చిందని. సో ఎవ్రీ 1 month బాటిల్ ఒకసారి మార్చుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్లో ఫీడ్ కలిపిన తర్వాత 2 hours మించి బాటిల్లో ఫీడ్ ఉంచొద్దు. సో ఎవ్రీ సెకండ్ అవర్లీ ఫీడ్ అనేది కొత్తగా మరి ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు బాటిల్ ఫీడ్ ఇచ్చినా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చినా